హాయ్ అండి, వెల్కమ్ టు సన్విత గార్డెన్. ఇదిగోనండి, మళ్ళీ నేను మన గ్రో బ్యాగ్ దగ్గరికి వచ్చాను. ఇది మన ప్రీవియస్ వీడియోలో చూశారు కదా, నేను మట్టిని అలాగా కంపోస్ట్ చేసుకున్నాను. గార్డెన్లో ఉన్న మొత్తం ఆకుల్ని, కొమ్మల్ని అన్నిటిని కూడా మరి అలాగ నేను కంపోస్ట్ చేసుకున్నాను, చూశారు కదా మీరు ప్రీవియస్ వీడియోలోని. మరి ఇప్పుడు మళ్ళీ అదే రీసైకిల్ చేస్తున్నానండి నేను. ఇదిగో అదే గ్రో బ్యాగ్ ఉంచేసానండి, తీసేసాను మట్టి. మళ్ళీ వెంటనే ఇదే ఉంచేస్తున్నానండి. ఇదిగోని మళ్ళీ ఇందులో కొంచెం అడుగున కొంచెం ఎర్రమట్టి వేస్తున్నానండి. ఎర్రమట్టేసి మళ్ళీ మనం వేసేసుకుందాం. కొంచెం ఎర్రమట్టి ఉంది, ఒక 2 గంపల ఎర్రమట్టి అడుగున వేసేసండి. ఇదిగో ఈ చెత్త ఉంది, ఇదంతా కూడా ఆకుల వల్ల వచ్చింది. కొమ్మలు, మన పాదులన్నీ తీసేసాం కదా మన వేసవకాలం, అవన్నీ కూడా ఇక్కడ కొంచెం వచ్చిందల్లా ఇక్కడ పోగు పెట్టామండి మేము. ఇప్పుడు ఇందులో వేసేసుకుంటాను. ఇదంతా కూడా వేసేసుకుని మళ్ళీ ఎప్పుడులాగే లేయర్గా కొంచెం మట్టి, కొంచెం ఇది అన్నీ వేసేసుకున్నాను. మళ్ళీ దీన్ని నిండా చేసేద్దాం. మళ్ళీ ఒక 5-6 నెలలు దాన్ని అలా వదిలేసాం అనుకోండి, చక్కనైనా మళ్ళీ బ్లాక్ గోల్డ్ మనకి తయారైపోతుందండి. ఓకేనండి, అంతేనండి. ఇదిగోనండి, ఆకులు వేస్తున్నాను. ఇవన్నీ ఆకులేనండి, సపోటా ఆకులు ఇన్ని సంచుల్లో ఎత్తేసి పారేసాం పక్కనే ఏంటి అనమాట. అండి అంతేనండి, ఇలాగా ఇంకా చాలా ఉంది. ఇదంతా కూడా వేసేసుకుందాం. ఎంతైనా పట్టేస్తుందండి గ్రో బ్యాగ్ అయితేనే, చాలా ఎక్కువ పడుతుంది. ఆకులేనండి, కొంచెం మట్టి వేద్దామండి, ఒక తట్టు మట్టి వేసే. కొంచెం ఎర్రమట్టి వేస్తున్నానండి. ఒక లేయర్గా వేసాము, 2 తట్లు మట్టి వేసాము. ఎక్కువ వేయక్కర్లేదండి, కొంచెం వేస్తే చాలు. ఇదిగోనండి, ఇలాంటి కర్రలు ఉన్నాయి కదా, అన్నీ ఆకులు వేస్తే కనుక మొత్తం ఇలా అట్ల కింద కట్టేస్తుందండి. అందుకని ఇంక ఇలాంటి కర్రలు కూడా మనం వేసుకోవాలన్నమాట. ములక రబ్బలు ఉన్నాయి కదా, అలాంటి కర్రలన్నీ మనం వేసామనుకోండి, అది అడ్డంగా నిలుంగా పడండి, ఇవి కూడా అందులో పడి లూజ్ వస్తుందండి. అప్పుడు బాగా మనకి అవుతుందన్నమాట. ఎప్పుడు కర్రలు మనం పరేయకూడదండి. ఈ కర్రలతో వేస్తేనే మనకి లూజ్ ఉంటుందండి, మట్టి గాలి వేస్తుంది అన్నమాట దానికి అడుగు నుంచి. లేకపోతే అంతా ఇలాగా దిగిపోయండి. వర్షాకాలం మనకి వర్షం పడినా ఏం పడినా మొత్తం అంతా ఇలాగ అట్ట కిందకి అయిపోతుంది. అది అవ్వటానికి చాలా దానికి ఎయిర్ వెళ్ళక చాలా కష్టమైపోతుంది అన్నమాట. అందుకని ఆకులు ఇది, రెండోది మనం ఈ కొమ్మలు కూడా వేయాలి. కొమ్మలు వేస్తేనే బాగా ఎక్కువ అవుతుంది. ఎంతైనా పట్టేసిలా ఉందండి బ్యాగ్ అయితే. చూసారండి ఎంత బాగా వచ్చిందో, బ్యాగ్ నిండా వచ్చేసింది. మట్టి వేస్తున్నామండి పైన. కొంచెం ఎర్రమట్టి అది వేస్తున్నామండి. చూసారు కదా, ఇంతేనండి. ఇలాగా ఇంకా కొంచెం మట్టి వేసి దాన్ని నొక్కేసి ఉంచేద్దాం. అలాగా దాని పని చేసుకుంటుంది, ఇంకా కంపోస్ట్ అయిపోద్ది. ఓకేనండి, చూసారా అంత క్లీన్ అయిపోయిందో చక్కగా. ఇదిగోనండి, ఇంత పెద్ద గుట్ట పెట్టాను కదా, ఇందాక నుంచి చూపించాను కదా నేను. ఈ గుట్ట అంతా కూడా వేసేసామండి ఇందులోకి చక్కగానే. ఇక్కడంతా క్లీన్ అయిపోయింది అన్నమాట. మళ్ళీ చెట్లు కొమ్మలు ఏదొచ్చినా సరే మళ్ళీ ఇక్కడ వేసుకుంటామండి. మళ్ళీ తీసేస్తాం, ఇది ఇందులో వేసేస్తాం అన్నమాట.
అంతే. ఒక లేయర్ మట్టి వేస్తున్నాము. అలాగా ఒక్కొక్క లేయర్కి ఒక 3 తొట్లు మట్టి వేస్తున్నామండి. ఇంతేనండి. ఇది ఇలా చేసుకోవాలి మనం. ఇలా చేసుకుని వదిలేస్తే చక్కగా దాని అంతటా అదే మనకి కంపోస్ట్ అయిపోతుంది. మరి మీరు చూసారు కదా ఈ వీడియోని. మరి చూసి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ కొత్తగా వచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లోకి వస్తే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుందండి. ఓకేనా? ఓకేనండి. బాయ్ అండి.